అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ HMD Tips and Vlogs. Learn easy English with me, Navya Rani. Today in this video we are going to learn some sentences in English through our language Telugu. మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. Without any delay, let's get into our video. So through this video I am going to tell you the language which you are using at school, whether it is right or wrong. Please check through this video. Okay, some of the sentences I have taken mostly the children use at school. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ టెస్ట్ పెట్టండి టీచర్. మేము ప్రిపేర్ అయ్యాము, టెస్ట్ పెట్టండి. సో వాట్ దే ఆస్క్ ఇన్ ఇంగ్లీష్, కీప్ ద టెస్ట్ టీచర్, కీప్ ద టెస్ట్. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ వన్? కండక్ట్ ద టెస్ట్. యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ టీచర్, టీచర్ కండక్ట్ ద టెస్ట్. ఓకే, వీ హ్యావ్ ప్రిపేర్డ్, కండక్ట్ ద టెస్ట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, భయపడకు. భయపడకు మనం ఇంగ్లీష్లో ఏమనాలి? వాట్ వీ హ్యావ్ టు సే, డోంట్ ఫియర్ ఆర్ డోంట్ అఫ్రైడ్. Don't panic, don't scare. Okay, you can use anything. These are the similar synonyms. అంటే అఫ్రైడ్, ఫియర్, పానిక్, స్కేర్ ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్స్ అన్నట్టు. మనకి తెలుగులో పర్యాయ పదాలు అంటారు కదా, ఆ టైప్లో. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ యూజ్ దిస్. హోంవర్క్ రాశారు కానీ ఇంట్లో బుక్ మర్చిపోయామని చెప్తారు. నా బుక్ ఇంట్లో ఉంది టీచర్, నేను ఇంట్లో మర్చిపోయాను అని అంటారు. సో మోస్ట్లీ చిల్డ్రన్ సే దిస్, మై బుక్ హోమ్ హ్యావ్. హోమ్ హ్యావ్ టీచర్, హోమ్ హ్యావ్ అంటారు. అంటే ఇంట్లో ఉంది. పాపం వాళ్ళ తప్ప ఏముందిలే, తెలుగుని డైరెక్ట్ ట్రాన్స్లేట్ చేసి చెప్తారు. బట్ ఇంగ్లీష్ రూల్స్ ఒప్పుకో కదా. సో ఇన్ ద కరెక్ట్ వే వాట్ వీ హ్యావ్ టు సే, మై బుక్ ఈజ్ ఎట్ హోమ్, మై బుక్ ఈజ్ ఎట్ హోమ్. అదర్వైజ్ యూ కెన్ ఆల్సో యూజ్ ఐ ఫర్గాట్ మై బుక్ ఎట్ హోమ్, ఐ ఫర్గాట్ మై బుక్ ఎట్ హోమ్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్, నేను ప్రిపేర్ అవ్వలేదు టీచర్, టెస్ట్కి నేను ప్రిపేర్ అవ్వలేదు అని అంటారు కదా. ఇంగ్లీష్లో ఏం చెప్తారు? మోస్ట్లీ దిసే ఐ నాట్ ప్రిపేర్డ్ టీచర్, ఐ నాట్ ప్రిపేర్డ్. సో దిస్ ఈజ్ రాంగ్. ఐ డిడ్ నాట్ ప్రిపేర్ టీచర్, ఐ డిడ్ నాట్ ప్రిపేర్ ఫర్ ద టెస్ట్. యూ హ్యావ్ టు సే in this way. This is the correct one. I did not prepare. Okay, I not prepared is wrong. Coming to the next one, this sentence is mandatory for everyone, for a teacher, for a student or for a parent, everyone. సో ఏంటంటే తొందరగా రాయండి, తొందరగా తినండి, తొందరగా చేయండి. అంటే ఈ తొందర అనేది మనం ఇంగ్లీష్లో ఫాస్ట్. సో డైరెక్ట్లీ వాట్ దే సే, ఫాస్ట్ రైట్, ఫాస్ట్ ఈట్, ఫాస్ట్ డూ, ఫాస్ట్ రీడ్. కొందరు ఫాస్ట్లీ రైట్, ఫాస్ట్లీ ఈట్ అంటే ఫాస్ట్కి ఎల్వై కూడా యాడ్ చేస్తారు. యాక్చువల్లీ ఫాస్ట్ అనేది అడ్వర్బ్, దానికి ఇంకా ఎల్వై కూడా యాడ్ చేయడం రాంగ్. సో ఫాస్ట్ రైట్, ఫాస్ట్ ఈట్ అనేది రాంగ్ అండి. డైరెక్ట్గా తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అస్సలు చేయకూడదు. సో ఏమనాలి మనం? ఫస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ద వర్బ్. వాట్ ఈస్ ద వర్బ్? రైట్ ఫాస్ట్. రైట్ అనేది వర్బ్. సో దాని తర్వాత అడ్వర్బ్ రావాలి. ఈ అడ్వర్బ్ ఏంటి? ఫాస్ట్. రైట్ ఫాస్ట్, ఈట్ ఫాస్ట్, రీడ్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్, ఇలా చెప్పాలి. ఓకే, అండ్ ఫాస్ట్కి కూడా ఎల్వై యాడ్ చేయకూడదు. ఓకే, for some of the adverbs we add ly, like slowly, she walks slowly, she writes neatly, ఇలా ఎల్వై యాడ్ చేస్తాము. హీ రన్స్ క్విక్లీ, కొన్నిటికి మనం ఎల్వై యాడ్ చేస్తాం అడ్వర్బ్స్కి. బట్ ఫర్ ద వర్డ్ ఫాస్ట్ వీ షుడ్ నాట్ యాడ్ ఎల్వై. ఓకే, అది కంపల్సరీ. మీరు ఏ డిక్షనరీలో చూసినా ఫాస్ట్కి ఎల్వై అనేదే ఉండదు. ఓకే, ఇంగ్లీష్ రూల్స్ ప్రకారం ఫాస్టే, ఎల్వై యాడ్ చేయకూడదు. ఓకే, సో వర్బ్ తర్వాతే ఫాస్ట్ అనేది చెప్పాలి. వర్బ్ అంటే ఏంటి? మనం చేసే పని, అది చెప్పిన తర్వాతే మనం ఫాస్ట్ అనే వర్డ్ యూస్ చేయాలి. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్, నీ దగ్గర పెట్టుకో. యూ టు కీప్ అని చెప్తారు పిల్లలు. సో ఇట్ ఈస్ రాంగ్. కీప్ ఇట్ విత్ యూ, సింప్లీ కీప్ ఇట్ విత్ యూ. ఓకే, so this is what we have learned in today's video. Hope you all like it. If you like my video, please don't forget to like, share and subscribe my channel. Keep smiling and keep learning English. Have a nice day.